శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను పెరియపాళెం భవానీ అమ్మ గుడికైతే బయలుదేరాను. అంటే కాలినడకన నడుస్తూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందామని చెప్పేసి. అంటే వచ్చేవాళ్ళు చెన్నై నుంచి కూడా వస్తారన్నమాట అమ్మవారిని దర్శించుకుందామని చెప్పేసి. అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మ అండి. పెరియపాళెం అమ్మ అంటే స్వయంభూగా వెలిసిన అమ్మ. అంటే ఆ శ్రీకృష్ణ ఆ కాలం నుంచి కూడా ప్రసిద్ధి చెందిందే. అయితే అంత మనం లోతుకు మనకు తెలియదు, కానీ మనకి ఆ పురోహితులు వాళ్ళు చెప్పిన కథ అయితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నమాట. అమ్మవారు ప్రాణంగా వెలిసిన శంకు చక్రాలతో ప్రాణంతో వెలిసారట. అమ్మ స్వయంభూగా వెలిసారట. అదే ఆంధ్ర నుంచి వ్యాపారం చేసుకోవడానికి అని చెప్పేసి ఒక పెద్ద ఆయన వచ్చారట. ఆయన వ్యాపారం చేసుకుని ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటూ ఉండేవారట. ఒకరోజు అయితే ఈ వ్యాపారం నేను చేయలేకపోతున్నానని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే ఇక్కడే ఉండిపోదామని ఒక చెట్టు దగ్గర అయితే ఆయన సేద తీర్చుకుందామని చెప్పేసి ఉండిపోయారట. ఆయన లేచి చూసేటప్పటికి గాజులు, పసుపు, కుంకుమ కూడా ఏమీ లేదంట. ఇదేంటి ఏమీ లేదు, అన్నీ ఏమైపోయిందని చెప్పేసి అటు ఇటు చూసేసరికి ఆ పుట్టలో అనేది గాజులు, పసుపు, కుంకుమ అయితే పుట్టలో ఉన్నాయంట. ఆయనకి భయం వేసిందంట. అమ్మో, ఇందులో చేయి పెట్టి మనం ఎలా తీయాలి, వ్యాపారం పోయిందా అని చెప్పేసి ఇంకా ఆయన ఇంటికి వెళ్ళిపోయారంట కామ్గా. ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయనకు కుదురు లేదంట. ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అదే అనుకుంటూ ఉంటే ఆ కలలో ఒకరోజు అయితే అమ్మవారు కనిపించిందంట. ఇలా నేను స్వయంభూగా అక్కడ వెలిసాను, నీ వల్ల ఎంత అవుతుందో అంతవరకు నాకు గుడి నిర్మాణం చేసి నన్ను ప్రాణప్రతిష్ఠ చెయ్యి, నేను స్వయంభూగా వెలిసాను, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి ఆయనకి ఒక వార్త అయితే వినిపించేసరికి భయం వేసిందంట. ఇదేంటి, ఇది నిజమా కాదా అని చెప్పేసి. అదేమో ఆంధ్ర, అమ్మేమో తమిళనాడులో అని చెబుతున్నారు ఏంటని చెప్పేసి. అయినా కూడా ఆయనకి తెలిసింది చెప్పాలి కదా, మరి అమ్మ వాయిస్ వినిపించిందంటే చెప్పాలి కదా అని చెప్పేసి ఆయన వెంటనే ఇలా జరిగింది, నాకు ఇలాగ వినబడింది, అవునా కాదా అసలు చూద్దామా పుట్టలో నిజమా అని చెప్పేసి అందరికీ చెప్పడంతో వాళ్ళందరూ కూడా సరే అయితే చూద్దామని చెప్పి ఆ పుట్టనైతే తొలగించే ప్రయత్నం చేశారంట. చూస్తే అమ్మ శంకు చక్రాలతో వెలిసిందంట స్వయంభూగా అమ్మ. చూసి అందరూ చాలా ఆశ్చర్యపడిపోయారంట. ఏంటి అసలు ఇలా ఉంది, మనం ఎప్పుడు కూడా తెలియలేదు అని చెప్పేసి అమ్మవారిని సరే పక్కకు తీద్దామని చెప్పేసి అది తీసే ప్రయత్నంలో కాస్తంత గడ్డ తగిలి రక్తం వచ్చిందంట కొంచెం. ఆ రక్తం వస్తే ఏం చెయ్యాలని చెప్పి ఈయన చాలా బాధపడిపోయారంట. అసలు నేను గాజులు తెచ్చుకుని ఇక్కడ పడుకోవడం వల్ల ఇదంతా జరిగిందేమో, అమ్మకి ఏదో దెబ్బ తగిలింది, రక్తం వచ్చేస్తుందని చెప్పేసి ఆయన చాలా బాధపడిపోయాడంట. ఇంకా ఉండేటప్పటికి ఆయన ఏం చేయాలో అర్థం కాక వెంటనే పసుపు కుంకుమ తీసి ఎక్కడైతే దెబ్బ తగిలిందో అదే చోట్ల పసుపు కుంకుమ అయితే రాసేటప్పటికి రక్తం అంతా కట్టడిపోయిందంట. అమ్మయ్య అని మనసులో సంతోషపడి అమ్మని ప్రాణప్రతిష్ఠ చేద్దామని చెప్పేసి ప్రాణప్రతిష్ఠ అయితే చేశారంట. గుడి నిర్మాణం కూడా అప్పటి నుంచి కూడా గుడి నిర్మాణం అయితే మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా చాలా మహిమాన్వితమైన అమ్మగా ప్రసిద్ధిగాంచిందండి ఈ పెరియపాళెం భవానీ అమ్మ అని చెప్పేసి. అటు ఆంధ్రాలో కూడా ఆంధ్ర వాళ్ళు కూడా తెలిసినంత వరకు కూడా పెరియపాళెం మాకు వరకు నేను చెబుతున్నాను. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు ఎవరైనా వచ్చారంటే కూడా ఫస్ట్ పెరియపాళెం భవానీ అమ్మ గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు మళ్ళీ తిరిగి ప్రయాణం కడతారన్నమాట. అలా చాలా అంటే ఈ తమిళనాడుకి మాకు పెరియపాళెం మా ఊరి వరకు ఈ చెన్నై దగ్గరలో పెరియపాళెం అమ్మ అంటే ఆడపడుచుతో సమానం అన్నమాట. అలాగా ఆవిడికి నైవేద్యాలు వండి పెడతారు. పసుపు కుంకుమ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా పసుపు కుంకుమ గాజులు ఆమెకి సమర్పించుకుంటారన్నమాట. ఎక్కువగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు గర్భాలయంలో ఆమెకి ఇచ్చుకుంటారు, లేకపోతే బయట ఉన్న త్రిశూలానికి పెట్టుకుని అమ్మవారికి గర్భగుడికి ముందుగానే ఒక అమ్మవారిని స్థాపించారన్నమాట. ఆ అమ్మవారి దగ్గరే నైవేద్యాలు సమర్పించుకుంటారు కదా, అక్కడే త్రిశూలానికి పెట్టి త్రిశూలానికి గాజులు పసుపు కుంకుమ అయితే సమర్పించుకుంటారన్నమాట. వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు మెయిన్ ఈవిడికి సమర్పించుకోవడం అన్నమాట. చాలా నమ్మకమైన అమ్మ అండి మా పెరియపాళెం భవానమ్మ గుడి. పెళ్లి కుదిరిన అమ్మాయిలను కూడా తీసుకొచ్చి అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ కూడా తీసుకొచ్చి పెళ్లికి ముందు ఆ వధూవరులకి వేప చీరను అయితే కట్టిస్తారండి. అంటే మొక్కుకుంటారన్నమాట. అమ్మాయికి కళ్యాణం లేట్ అయ్యిందనో అబ్బాయికి కళ్యాణం లేట్ అయ్యిందనో మొక్కుకుంటారు, వేప చీరను సమర్పించుకుంటామని. వీళ్ళు వివాహం గురించే కాదండి, సంతానం గురించి అనారోగ్యం గురించి కూడా మొక్కుకుంటారనమాట. మెయిన్ వేప చీరను అయితే కట్టిస్తారనమాట ఈ గుడి దగ్గర. అంటే మనం వాళ్ళకి చెప్పేసామంటే అక్కడ ఉంటారు కదా, వాళ్ళకి షాపుల దగ్గర అది ఉంటారన్నమాట. ఇలా వేప చీర
కట్టుకుంటారని వాళ్ళే వచ్చి అడుగుతారన్నమాట. కట్టుకుంటామని అంటే వాళ్ళే తీసుకెళ్ళి స్నానం అది చేయించి పసుపు రాసి బొట్లు పెడతారు. వాళ్ళే పెట్టేసి ఆ వేప చీరను అయితే కడతారనమాట. ఆ వేప చీర కట్టుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేస్తారన్నమాట. అమ్మవారికి ఒక్క మొక్కు కాదు, ఎన్ని మొక్కులంటే సంతానానికి, అనారోగ్యానికి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో అనారోగ్యంతో బాధపడతారు కదా, వచ్చి మొక్కుకుంటారు. ఇంట్లో ఉండే వాళ్ళైనా మొక్కుకుంటారు, ఇలా పలానా అనారోగ్యంతో బాధపడుతున్నాము, మాకు ఆరోగ్యం కుదుటపరచు తల్లి అని చెప్పేసి మొక్కుకుంటారన్నమాట. అన్ని విధాలుగాను అమ్మని మొక్కుకుని మొక్కుబడులు తీర్చు స్వయంభూగా వెలిసిన భవానీ అమ్మ అండి, మా పెరియపాళెం భవానీ అమ్మ. ఇదండి మా పెరియపాళెం భవానీ అమ్మ గుడి గురించి మీకు నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఉంటానండి మరి. శ్రీమాత్రే నమః.